నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా షాక్కు గురిచేసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అనేక అనుమానాలు, దుష్ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు పైలట్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. అసలు ఈ ప్రమాదం గురించి పార్లమెంట్లో ఆయన ఏమన్నారు? విదేశీ మీడియా ఎలాంటి దుష్ప్రచారం చేస్తుంది? ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ఎప్పటి వరకు పూర్తవుతుంది? అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ లో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. ఇక విమానాశ్రయం కి సమీపంలో డాక్టర్ల హాస్టల్ పైన కుప్పకూలడంతో 274 మంది, అందులో 19 మంది భూమిపై ఉన్నవారు మరణించారు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. టేక్ ఆఫ్ అయిన 3 సెకండ్లలోనే విమానం ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లుగా ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సోషల్ మీడియాలో అనేక అనుమానాలు, దుష్ప్రచారాలు వ్యాపించాయి. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో రాజ్యసభ, లోక్సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రమాదం పైన స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. తాము నిజం తెలుసుకోవాలనుకుంటున్నాం, తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి అనుమానాలు, ఊహాగానాలకు తావు ఇవ్వకూడదు అని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ బాక్స్ డేటాను భారత్లోనే డీకోడ్ చేసేందుకు ఏఏఐబిని ప్రశంసించారు. ఇది భారత విమానయాన రంగంలో పురోగతిని సూచించారు. అలాగే పైలట్లపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రమాదంపై విదేశీ మీడియా, ముఖ్యంగా ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వంటి సంస్థలు పైలట్ల తప్పిదమే కారణమని ఆరోపిస్తున్నాయి. బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డులో ఒక పైలట్ మరొకరిని ఇంధన సరఫరా ఎందుకు నిలిపావు అని అడిగిన సంభాషణ ఆధారంగా విదేశీ వార్తా సంస్థలు కొన్ని కథనాలు ప్రసారం చేశాయి. ఆ సమయంలో మరో పైలట్ తాను ఆఫ్ చేయలేదని సమాధానమిచ్చారు. ఈ సంభాషణ ఆధారంగా పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశాడని విదేశీ మీడియా వార్తలు రాసింది. రామ్మోహన్ నాయుడు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విదేశీ మీడియా తమ సొంత ఎజెండాతో కథనాలు ప్రచురిస్తుంది. ఏఏఐబి దర్యాప్తునకు నమ్మండి, ఊహాగానాలకు పోకండి అని పార్లమెంట్లో ఆయన అన్నారు. ఈ దుష్ప్రచారం భారత విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్రం ఒక ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇక ఈ ప్యానెల్ 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంటే 2025 సెప్టెంబర్ నాటికి తుది నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏఏఐబి ప్రాథమిక నివేదికలో బ్లాక్ బాక్స్ డేటా డీకోడ్ చేయబడినట్లుగా తెలిపారు. కానీ ఇంధన సరఫరా నిలిపివేత ఉద్దేశపూర్వకమా లేక యాంత్రిక లోపమా అనేది తేల్చడానికి మరింత డేటా విశ్లేషణ అవసరం. తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాకూడదు. ఈ ప్రక్రియలో యాంత్రిక లోపాలు, మానవ తప్పిదాలు, నిబంధనల ఉల్లంఘనలు సహా అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. అటు ఈ ప్రమాదం బాధితులకు విమానాశ్రయం సమీపంలోని డాక్టర్ల హాస్టల్లో ఉన్న వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది. ఘటన జరిగిన రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాద స్థలానికి వెళ్లి రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాల్లో పర్యవేక్షించారు. ఇక ఎయిర్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సమాచారం, సహాయాన్ని అందించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయాన్ని అందించారు. గుజరాత్ ప్రభుత్వం 90 మంది సభ్యులతో కూడినటువంటి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రెస్క్యూ కోసం పంపింది. ఈ మొత్తం వివరాలను పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు వివరించారు. హాస్టల్లో గాయపడిన వైద్య విద్యార్థులకు ప్రత్యేక వైద్య సంరక్షణ, ఆర్థిక సహాయం అందించినట్లుగా ఆయన వెల్లడించారు.
ఈ ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ డేటా కీలక పాత్ర పోషించింది. బ్లాక్ బాక్స్ జూన్ 12న ప్రమాద స్థలంలో లభ్యమైంది. దాని డేటాను భారత్లోనే డీకోడ్ చేశారు. ఇది భారత విమానయాన రంగంలో సాంకేతిక పురోగతిని సూచిస్తుంది. అయితే బ్లాక్ బాక్స్ పూర్తిగా దెబ్బతినడంతో కొంత డేటా సేకరణలో సవాళ్లు ఎదురవుతున్నాయి. విమానం రైట్ సైడ్ ఇంజన్ మార్చి 2025లో రిపేర్ చేయబడినట్లుగా నివేదికలు తెలిపాయి. దీనిని దర్యాప్తులో పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రమాదం విమానయాన భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఎయిర్ ఇండియాతో పాటు ఇతర ఎయిర్లైన్స్ విమాన అధికారులతో జూన్ 19న సమావేశం నిర్వహించి భద్రతా ప్రమాణాల గురించి మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. భారత్లో విమానయాన భద్రత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, కానీ ఈ ఘటన తర్వాత మరిన్ని సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.